హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లంచ్ అయిపోయి చక్కగా అందరూ రెస్ట్ తీసుకుంటా ఉన్నారా? సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. సో, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. సో, అదేంటంటే చెప్పే ముందు మన వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చింది దీంట్లో ఒక్క విషయం తెలియని విషయం అయినా తెలుసుకున్నాము. ఒకవేళ తెలిసిన విషయం అయితే ఓకే. మనకు తెలిసిన విషయం అందరికీ తెలుసు అని అనుకోండి. సో, అలాగా మీకు గనక నచ్చింది అనుకుంటే గనక కంపల్సరీగా లైక్ చేయండండి. వీడియోస్ అయితే మీరు మొత్తం చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. వీడియో బాగుందా లేదా అన్నది. వీడియో బాగుంటేనే లైక్ చేయండి. బాగోకపోతే లీవ్ ఇట్. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చేయడానికి ట్రై చేయండి. సో, ఈరోజైతే నేను మన వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకున్నానంటే, ఇప్పుడు లాస్ట్ వీకు నేను ఎన్ని విధాలుగా సేవ్ చేస్తానని మీతో షేర్ చేసుకున్నానండి. సో, అదే విధంగా మనం అందరం కూడా నేను ఒక హౌస్ వైఫ్‌నేనండి. హౌస్ వైఫ్‌గా ఉంటూ కూడా నాలాగా ఉండేవాళ్ళు, మన వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ అందరూ ఉన్నారు. సో, వాళ్ళు కూడా మనం ఓన్లీ మనీ రూపంలోనే కాకుండా ఇంట్లో ఎన్ని విధాలుగా మనీ అనేది సేవ్ చేయొచ్చు అనే విషయాన్ని ఈరోజైతే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా నేనైతే. సో, అందుకని మీకు వీడియో మొత్తం పూర్తిగా చూసి వీడియో నచ్చిందనుకుంటే గనక లైక్ చేయండి. లేదంటే లీవ్ ఇట్. మనకి వీడియో బాగుందనుకుంటే గనక మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఓకేనండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకర్'. సో, ఈరోజైతే ఒక చిన్న ఆర్ట్ చూపిస్తున్నాను కదండీ! ఇది కూడా నా పొదుపులో ఒక భాగమే అని చెప్తాను. నేను కొన్ని పాట్స్ తీసుకున్నానండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్. సో, ఆ పాట్స్ అన్నీ తీసుకొచ్చిన చిన్న చిన్న ప్లాంట్స్ ఇట్లాగా ప్లాస్టిక్ వాటిలో ఇస్తారనమాట. సో, అవి కూడా వేస్ట్ చేయకుండా ఉండటానికి ఇట్లాగా నాకు ఇంకొంచెం డెకరేటివ్‌గా ఉంటే మనకి చూసేదానికి బావుంటదని చిన్న చిన్న పెయింట్స్ ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట నేను చాలా సింపుల్‌గా. సో, వీటిని మళ్ళీ నేను పార్ట్స్‌గా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి చిన్న చిన్న మొక్కలు పెట్టుకుందాం అని చెప్పేసి నేను వీటిని డెకరేట్ చేస్తున్నాను అనమాట. సో, నేనైతే వీడియోలోకెళ్ళే ముందు జస్ట్ ఊరికే నేను చేసిన ఆర్ట్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి చేశాను. సో, మీకెలా ఉందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వీడియోలో మనం ఏమేం చేస్తున్నాము, మనం ఎన్ని విధాలుగా మనకు తెలియకుండానే కొన్ని విధాలుగా మనం సేవ్ చేస్తామండి మనీని. కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా వదిలేస్తా ఉంటాం. సో, అలా కాకుండా ఇంకొన్ని విషయాలు మనం ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఉదయాన్నే లేవగానే మనం స్టార్ట్ చేసేదే పాలతో. సో, పాల ప్యాకెట్‌లతో ఎలా సేవ్ చేయొచ్చు, ఎలాగా అని నేను చెప్తాను. సో, నేనైతే డైలీ 3 తీసుకోనండి. ఒక రోజు 2 ప్యాకెట్లు, ఒకరోజు 3 ప్యాకెట్లు తీసుకుంటాను. ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే పెరుగు లేనప్పుడు తగ్గుతుందనమాట. పెరుగు తగ్గింది అనుకున్నప్పుడు ఒక ప్యాకెట్ ఎక్స్‌ట్రా తెప్పించుకుంటాననమాట. సో, ఇక్కడ నేను ఏ విధంగా పొదుపు చేస్తాను అంటే, పాల ప్యాకెట్ వచ్చేసరికి నాకు 20 రూపీస్ అండి. అది పెరుగు ప్యాకెట్ వచ్చేసరికి 40 రూపీస్. ఏ రోజన్నా చుట్టాలొస్తున్నా గానీ, మనకు ప్లానింగ్ లేకపోతే గనక ఎవరైనా వస్తున్నారు అంటే దబదబా ఎళ్లి పెరుగు ప్యాకెట్ తెచ్చేసుకున్నాం అంటే రెడీమేడ్‌గా 40 రూపీస్ మనం పే చేయాల్సొచ్చిద్దక్కడ. అదే గనక పాల ప్యాకెట్ ముందు రోజు తెప్పించుకొని తోడు పెట్టుకున్నాం అంటే నేనక్కడ ఒక 20 రూపీస్ సేవ్ చేసిన దాన్నవుతాననమాట. సో, ఇదే విధంగా ఒక్కొక్కళ్ళ ఏరియాలో ఒకలాగా ఉంటదండి. కొన్ని ఏరియాలో పాల ప్యాకెట్లు ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కొన్ని ఏరియాలో పెరుగు ప్యాకెట్లు ఎక్కువ కాస్ట్ అనిపిస్తది. సో, దాన్ని బట్టి మనం ముందుగా ఒక ప్లాన్ చేసుకుంటే ఎవరన్నా ఇంటికి గెస్ట్‌లు వస్తున్నారు అనుకుంటే గనక ముందుగా అయన్నీ ప్లాన్ చేసుకుంటే గనక ఇక్కడ మనం చేసే దానిలో ఒక 20-40 రూపీస్ దాకా మనం సేవ్ చేయడానికి అనే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, మీకు వీలైతే గనక ఈ పాయింట్ అనేది ఒకటి నోట్ చేసుకోండండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. పెరుగు అనవసరంగా కొనకుండా దట్టు ఏంటంటే మనం కొన్న పెరుగండి 2 రోజులైనా కూడా పులవదు బయట పెడితే. సో, మనం చేసుకున్న పెరుగైతే 2 రోజులు కాదండి ఒక పూటకే పులిపయిపోద్ది. సో, దాంట్లో ఏదో ఇంగ్రీడియెంట్స్ కలుపుతారు కంపల్సరీగా మనకి వాళ్ళు ఆహ్, మెయింటైన్ చేయటానికి. సో, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ హెల్త్ పరంగా గూడా. ఆ తర్వాత మనం వంటింట్లోనే ఉండి నేను ఎలా సేవ్ చేయాలని చెప్తున్నాను కాబట్టి, వంటింట్లో కొన్ని కొన్ని విషయాలు మనం సింపుల్‌గా సేవ్ చేయొచ్చండి. ఇంకోటొచ్చేసరికి గ్యాస్. గ్యాస్‌ని ముందే ఎలిగించేసి, తర్వాత పెట్టుకోకుండా, తర్వాత గిన్నో లేతే బాండీలో ఇలా పెడతా ఉంటాం కామన్‌గా. అలా కాకుండా ముందు మనం ఏదైతే పెట్టాలనుకున్నామో ముందు గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నె తీసి అప్పుడు మనం స్టవ్ వెలిగిస్తే మంచిదనమాట. ఆ తర్వాత కొన్ని వస్తువులుంటాయి. బియ్యం గానీ, కందిపప్పు గానీ ఇలాంటివుంటాయి. సో, అలాంటి వాటిని మనం ముందే నానబెట్టేసుకొని పెట్టుకుంటే గనక, మనము ఎక్కువ సేపు గ్యాస్ మనకి ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. అనవసరంగా ఎక్కువ ఎక్కువ
వేస్ట్ చేసే కంటే కూడా గ్యాస్ అది సో దానికంటే ముందు మనం నానబెట్టుకుంటే ఎక్కువ హాఫ్ అన్ అవర్లో ఉడకాల్సింది 10-20 మినిట్స్లో ఉడికిందనుకోండి, ఒక 10 నిమిషాల టైంలో మనం గ్యాస్ని ఆదా చేసిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాతే మనం వంటింట్లో మనం మనం ఏం చేస్తామంటే ధనియాల పొడి, గరం మసాలాలు, జీలకర్ర పొడులు ఇవన్నీ బయట నుంచి రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయని తెచ్చేసుకుంటున్నాం. అది మనకి హెల్త్ పరంగానే కాకుండా, మనకి క్వాలిటీగానే కాకుండా ప్లస్ పొదుపు విషయంలో కూడా మనం కొంచెం దుబారా చేస్తున్నామనే చెప్పొచ్చండి. మనం ఒక హాఫ్ కేజీ ధనియాలు గానీ, జీలకర్ర గానీ తెచ్చేసుకొని, వాటిని కొంచెం ఎండలో పెట్టుకొని, ఈ విధంగా మనం జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ గరం మసాలాలు ఇలాగా మన ఇంట్లోనే గనక మనం ప్రిపేర్ చేసుకుంటే గనక మనకి హెల్త్‌కి హెల్త్ అండి. చాలా జాగ్రత్తగా కల్తీ లేని ఫుడ్ తిన్నవాళ్ళం అవుతాము. అక్కడ 40 రూపీస్ పెట్టే దగ్గర మనకి 20 రూపీస్‌తోనే అయిపోతుందనమాట ఇంట్లో. సో, ఈ విధంగా కూడా మనం మినిమమ్ పౌడర్స్ మీద మనం వాడే గరం మసాలాలు, సాంబార్ పౌడరు, రసం పౌడర్ మీద మినిమమ్ 100 రూపీస్ దాకా మనం సేవ్ చేయొచ్చు. పాల ప్యాకెట్ల మీద ఒక 20-30 రూపీస్ సేవ్ చేస్తే గనక వీటి మీద ఒక 100 రూపీస్ దాకా మంత్లీ 100 రూపీస్ దాకా మనం సేవ్ చేయడానికి చాలా అంటే చాలా మన ఆస్కారం ఉంది. అంతేకాకుండా మన ఆరోగ్యపరంగా గూడా అండి ఎటువంటి హెల్త్ ఇష్యూ రాకుండా మనమే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి కల్తీ ఉండదు. తర్వాత డేట్ అయిపోద్దనే బాధ ఉండదు. మనం హోమ్‌మేడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి హెల్త్‌కి హెల్త్, వెల్త్‌కి వెల్త్ అనమాట. సో, నెక్స్ట్ పాయింట్‌లోకెళ్ళేటప్పుడు తర్వాత ఆహ్, బట్టల ఐరన్ అండి. ఇంట్లో మనకి కొంచెం పిల్లలు ఇంట్లో నుంచి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి, వాళ్ళు ఎళ్ళిపోతారు కాబట్టి, కొంచెం ఫ్రీ టైమ్ చూసుకొని మన బట్టలు, పిల్లల బట్టలు వరకే ఐరన్ చేసుకుంటే గనక, ఈ బయట ఒక పెయిర్ 20 రూపీస్ దాకా తీసుకుంటున్నారండి. అదే గనక మనం గనక ఐరన్ చేసుకుంటే, అక్కడ కూడా మనం మనీ సేవ్ చేసిన వాళ్ళవుతాం. శారీస్ అయితే మాకైతే కాటన్ శారీస్ 40 రూపీస్ అండి. పట్టు చీరలయితే 80 రూపీస్ దాకా తీసుకుంటారు. చాలా కాస్ట్ అనమాట. సో, నేనైతే కొన్ని శారీస్ అయితే నేనే ఐరన్ చేసేసుకుంటాను. మా పిల్లల బట్టలు, నా డ్రెసెస్ వరకి నేనే ఐరన్ చేసుకుంటాను. సో, బయటికెళ్ళేటప్పుడు నాకు హడావుడి లేకుండా ముందు రెడీగా మనం ఏదైనా ఊరెళ్ళాలన్నా అలాంటప్పుడు గానీ, లేదంటే మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు గూడా ఐరన్ బట్టలు రెడీగా ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. సో, బయట ఒక్క పెయిర్‌కి 20 రూపీస్ ఇచ్చి మనం ఐరన్ చేపించుకునే కంటే, అదే 20 మినిట్స్ గనక మనం స్పెండ్ చేస్తే కరెంట్ కాలిద్ది కదా అంటారు గదండీ! సో, కరెంటు కంటే గూడా మనకి మహా అయితే ఒక యూనిట్, 2 యూనిట్ల కంటే ఎక్కువేం కాలదు మనం డైలీ చేసినా గూడా. సో, పెద్ద కరెంటేం కాలదండి. దానికి వల్ల అయితే ఇబ్బందయితే ఏం లేదు. సో, మనం అయన్నీ లెస్ చేసేసుకున్నా గూడా మనకనేవి అమౌంట్ అనేది ఇక్కడైతే చాలా సేవ్ చేసిన వాళ్ళవుతాం. సో, ఆ విధంగా మనం బట్టలు మనమే ఐరన్ చేసుకోవటం వల్ల మన చేతులకి ఒక రకమైన ఒక ఎక్సర్సైజ్ గూడా అవుతదండి చేతులకైతే. సో, ఆ విధంగా మన పని మనం చేసుకోవటం వల్ల కొంతవరకి మనీ సేవ్ చేయొచ్చనేది నా ఒపీనియన్. మీలో ఎంతమంది బట్టలు ఐరన్ చేసుకుంటారో అనే విషయాన్ని నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నేనైతే నా డ్రెసెస్, మా పిల్లల డ్రెస్సులయితే నేను ఐరన్ చేస్తానండి. మా హస్బెండ్ అయితే మాత్రమే బయట ఇస్తాను. ఎందుకంటే అవి వచ్చేసరికి చాలా ఫోల్డింగ్స్ ఉంటాయి. మా హస్బెండ్‌కి నేను వేసే ఫోల్డింగ్స్ అస్సలు నచ్చవనమాట. సో, అందుకని నేను నా పిల్లల బట్టలు నా వరకు మాత్రం నేను ఐరన్ చేసేసుకుంటాను. సో, ఈ విధంగా గూడా నేనైతే ఒక హౌస్ వైఫ్‌గా మనీ సేవ్ చేయడానికి నేను ఒక ప్లానింగ్‌లో ఎళ్తాను కాబట్టి, సో, ఆ విధంగా నేను ఇక్కడ ఈ విధంగా గూడా నేను మనీ సేవ్ చేయగలుగుతాను. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్‌లోకెళ్దామండి. ఈ పాయింట్ అయితే నాకు తెలిసి అందరికీ యూజ్ అవుతదో లేదో నాకైతే తెలీదండి. కానీ నాకు తెలిసి ఈ వస్తువు అనేది ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిదని నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే మిషన్ వల్ల మనకి చాలా లాభాలున్నాయి. మనం చినిగిపోయిన బట్టలు కొన్నుంటే వాటిని చేత్తో కుట్టలేక, బయట ఎవరిని అడగలేక, వాటిని అట్లాగే పడేసి, కొన్ని రోజుల పాటు అట్లాగే ఉంచి, ఇంక దాటిని ఏం చేయాలో అర్థం గాక, బయట ఎవరికో ఒకళ్ళకి ఇచ్చే రోజులు కూడా చాలా ఉంటాయండి. సో, అలా కాకుండా ఒక మిషన్ అనేది గనక మన ఇళ్ళల్లో ఉంటే గనక, నేనైతే ఒక శారీ ఫాల్ గానీ, ఇంట్లో చినిగిపోయిన బట్టలు గానీ, బయటకెళ్ళాల్సిన పనే లేదండి. 10 ఇయర్స్ నుంచి నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. సో, ఈ మధ్య కాలంలో బ్లౌజెస్ అయితే బయట ఇస్తున్నాను తప్పితే కొంచెం టైం సెట్ కావట్లేదని అంతకుముందాక నేనే కుట్టుకున్నాను. ఒక 1 ఇయర్ బ్యాక్ వరకి నేనే కుట్టుకున్నాననమాట. సో, శారీ ఫాల్స్ విషయంకొస్తే కూడా మనం శారీ ఫాల్స్ గానీ, లేదంటే ఇంతకుముందు డ్రెస్‌కి హ్యాండ్స్ కూడా వేసుకోవాల్సొచ్చేది. సో, అలాంటి వాటికైతే బయట 40-50 రూపీస్ దాకా తీసుకుంటారు. నేను బయట కుట్టించుకునేటప్పుడు ప్రైస్ చెప్తున్నానండి. నాకిప్పుడైతే ఎంతో కూడా నాకైతే తెలియదు. ఎందుకంటే నేను అసలు కుట్టించి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది బయట. అప్పటినుంచి కూడా నేనే కుట్టుకుంటాననమాట. శారీ ఫాల్స్ గానీ, పీకోస్ గానీ, పిల్లల బట్టలు ఏదన్నా చినిగినయి గానీ, మనయి గానీ ఏదైనా ఉంటే గనక సో, ఇవన్నీ నేనే చేసుకుంటా అనమాట. సో, నేనైతే ఈ విధంగా కూడా కొంతవరకు మనీని సేవ్ చేస్తానండి. ఆ తర్వాత బ్లౌజెస్ వచ్చేసరికి కూడా నాకైతే స్టిచ్చింగ్ వచ్చు. నేను నేర్చుకున్నాను కాబట్టి, నాకు వీలైనంత వరకు కొన్నైతే నేను కుట్టుకుంటాను. కొన్నైతే
నేనైతే బయటిస్తాను. అది ఇంతకు ముందు వరకు నేనే కుట్టేదాన్నండి. ఈ మధ్య కాలంలో కొంచెం టైం సెట్ కావట్లేదు అని చెప్పేసి నేనైతే బయటకిస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా మిషన్ ఉంటే గనక దాన్ని పక్కన పడేసి ఉంటే గనక వీలైతే గనక చక్కగా మన పని మనం చేసుకునేవాళ్ళం అవుతాం. అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. మనం కుట్టుకున్నాము అని ఆ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బావుంటది ఎవరికైనా గూడా. ఒకవేళ మీకు ఎవరికైనా మిషన్ ఉంటే గనక ఆహ్, ఉంటే గనక మీరు కూడా మీ పని మనమే చేసుకుంటే చాలా బావుంటదండి. ఈ విధంగా కూడా మనం మనీ సేవ్ చేసిన వాళ్ళమవుతాం అనమాట. సో, మా ఇంట్లో నాకు తెలిసి అనవసరంగా ఖర్చు పెట్టేది ఇదండి కరెంట్. మా ఇంట్లో అయితే వాళ్ళ వాటికి వేసేసి ఎళ్ళిపోతా ఉంటారండి. నేను ఫస్ట్ మన వీడియోలో చెప్పానమాట మా ఇంట్లో అన్ని లైట్ మెన్, వాచ్‌మెన్ లేక డోర్స్ వేసే మెన్ అన్నీ నేనే అని. ఎందుకంటే ఇదిగోండి చూసారు కదా! డోర్స్ వేసుకోవడం, లైట్స్ ఆపుకోవటం ఎన్ని సార్లు చెప్పినా మా వాళ్ళైతే మర్చిపోతానే ఉంటారు. సో, నేను అప్పటికి చెప్తానే ఉంటాను. మా వాళ్ళు బయట నుంచి రాగానే లైట్ ఆపేసారా? ఫ్యాన్ ఆపేసారా? అని అడుగుతానే ఉంటానన్నమాట. సో, ఈ విధంగా మనం కరెంట్ అనేది చాలా ప్రీషియస్ మనకైతే అది. సో, ఆ విధంగా కరెంటు, లైట్లు వేస్ట్ కాకుండా జాగ్రత్తగా మనం లేము అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఆపేసుకొనొస్తే బావుంటదన్నది నా ఒపీనియన్ అండి. సో, కంపల్సరీగా లైట్లు ఆపేయటం వల్ల మనకి కరెంట్ చాలా వరకి పొదుపోతుంది. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో కరెంట్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువున్నాయి గదండీ! అంతేగాకుండా మనం గీజర్ ఆన్ చేసి ఫోన్‌లో మాట్లాడటం, నీళ్లు తిప్పేసి మెల్లగా చూద్దాంలే అని అనుకోవటం అట్లా కాకుండా చక్కగా ఎయంగానే ఆపేసుకొని వేడి నీళ్ళు పట్టేసుకొని అక్కడికక్కడ ఆపేసుకోవటం. మళ్ళీ వచ్చేవాళ్ళుంటే వాళ్ళే ఆన్ చేసుకొని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి సో, ఇవన్నీ గూడా ఇట్లాంటివి చేయడం వల్ల కొంతవరకు కరెంట్‌ని మనమైతే ఆదా చేయగలుగుతామండి. సో, ఇదైతే అసలు చాలా మంచి టిప్ అనుకుంటున్నాను నేనైతే. చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సింది గూడా అదైతే. ఆ తర్వాతకి మనకి వెజిటబుల్స్ మనకి ఒక్కోసారి చాలా చీప్ అంటే చాలా చీప్‌గా వస్తాయి కూరగాయలైతే. ఒక్కోసారి చాలా హై కాస్ట్ అనమాట. టమాటాలు రూ. 10 తెచ్చిన రోజులున్నాయి. రూ. 100 కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఉల్లిపాయలు మనకి ఎక్కువగా ఏంటంటే టమాటాలు, ఉల్లిపాయలు అందులో వింటర్ సీజన్‌లో చాలా ఎక్కువగా ఉంటాయి కాస్ట్ అవి. సారీ మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కదండీ! సో, ఈ సీజన్‌లో కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే వర్షాలకి కొన్ని పొయ్యి అలా ఉంటాయి. సో, అలాంటప్పుడు మనకి వెజిటబుల్స్ రేట్ ఎక్కువున్నాయి అనుకున్నప్పుడు చక్కగా ఒకరోజు ఆప్షన్‌గా మన ఆకుకూరలు చేసుకుంటే గనక మనకి హెల్త్‌కి మంచిది. ఆకుకూరలు తిన్నందుకు మనకి విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా అందుతాయి. అంతేకాకుండా రూ. 40, రూ. 50, రూ. 100 పెట్టి కేజీలు కొనుక్కునే కంటే ఒక రూ. 20 కట్ట తెచ్చుకొని ఒక రోజు మొత్తం మనం తినడం అనేది చాలా బెస్ట్ అనమాట. వారంలో ఒకసారి గానీ, 2 సార్లు గానీ, వారంలో 3, 4 సార్లు చేసుకోవచ్చండి చక్కగా. 2 కూరలు చేసుకుంటాం కాబట్టి చాలామంది ఇలాగే చేస్తారు కాబట్టి 2 కూరలు. అలాంటి వాళ్ళు ఒక కూర బదులు ఒక ఆకుకూరని ఎంచుకున్నాము అంటే గనక అక్కడ మనకి చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. ఎక్కువ వెజిటబుల్స్ రేట్ ఎక్కువున్నప్పుడు ఆకుకూరలను ప్రిఫర్ చేయటం చాలా బెస్ట్ థింగ్ అండి. అంతేకాకుండా మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇదైతే అందరికి తెలిసిన విషయమే కదా! నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి చేసే స్నాక్స్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు ఇంట్లో చేసుకుంటాం. ఈవినింగ్ డిన్నరు, లంచ్ అన్నీ చాలా ఇష్టంగా చేస్తాము. కానీ స్నాక్స్‌కొచ్చేసరికి కొంచెం బద్ధకం అనిపిచ్చిద్ది. మీకైనా, నాకైనా అని నేను అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం నేను గూడా ఏదన్నా కొనిపిచ్చేసేద్దాంలే అయిపోద్దిలే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదండి. చాలా రోజుల నుంచి నేనే ఇంట్లో చేస్తాను. ఏదో ఒక స్నాక్స్ అనమాట. మాక్సిమం వీక్‌లో 4-5 డేస్ నేనే చేస్తాను. ఒకవేళ లేదు అంటే గనక ఫ్రూట్స్ గానీ లేతే వెజిటబుల్స్ కానీ ఏదైనా కట్ చేసి ఇవ్వటం. అలాగా సింపుల్‌గా వాళ్ళకి హెల్తీగాను ప్లస్ మంచిగా ఉండేదానికి ఇలా చేస్తాననమాట. సో, నేను డీప్ ఫ్రై చేస్తా, నువ్వు సేవ్ చేస్తున్నావు అంటావా అని అంటారేమో ఎవరైనా. ఇది కూడా సేవింగేనండి. ఎందుకంటే నేను బయట తెచ్చుకుంటే ఇదే ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి ఈజీగా 200 దాకా అవుతాయి. అదే గనుక ఇంట్లో చేసుకుంటే ఒకరోజు చేసుకుంటే మన అందరూ ఇంటిల్లిపాది నలుగురం తినొచ్చు చక్కగా గూడా. అందుకని ఇలా చేస్తున్నామన్నమాట. స్నాక్స్ కూడా ఇంట్లో చేసుకోవడం వల్ల ఒక విధంగా మనం పొదుపు చేసిన వాళ్ళవుతాం. ఆ తర్వాత గ్రోసరీస్. ఈ మధ్య మనకొచ్చిన డీమార్ట్ లేదంటే రిలయన్స్ స్మార్ట్ ఇవన్నీ ఉండటం వల్ల అందరం దానికే వెళ్ళిపోతా ఉంటాం మాక్సిమం. సో, దాంట్లో వెళ్ళే వాళ్ళకి కూడా పొదుపు చేయొచ్చండి. దాంట్లో మనకి లూజ్ ఐటెమ్స్ దొరుకుతాయి. సో, అవి దానికి ప్యాకింగ్ వాటికి చాలా డిఫరెన్స్ ఉంటది. ప్యాకింగ్ వాటికి లూజ్ ఐటెమ్స్‌కి 20-30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న షాపుల్లో గనక మనం తెచ్చుకుంటే గనక క్వాలిటీ గూడా అంటే మనం కొనుక్కునేటప్పుడు ఒకటి క్వాలిటీ కూడా చూసుకోవాలండి. మంచి షాప్‌లో చూసుకొని క్వాలిటీ పరంగా ఉన్నయి చూసుకొని మనం కొనుక్కుంటే బెటర్ అనమాట. ఎక్కడైతే బావుంటుందో అలాగే చిన్న షాప్‌లో మనకి జీఎస్టీలు ఇవన్నీ తక్కువుంటాయి కాబట్టి చిన్న షాప్స్‌లో అక్కడ సెలెక్ట్ చేసుకోవడం బెటరు. కొన్నొచ్చేసరికి పద్దాకా బాక్సెసే కాకుండా కొన్ని ఇట్లా ప్యాకెట్స్ కూడా తీసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు డెట్టాలు ఒకసారి మనం డబ్బా తెచ్చేసుకున్నామంటే నెక్స్ట్ టైమ్ నుంచి ఇట్లా ప్యాకెట్స్ తెచ్చుకోవడం వల్ల అలాగే ప్రిల్ లిక్విడ్ ఒకటి, విమ్ లిక్విడ్ ఒకటి, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఒకటి ఇవన్నీ గూడా మనము
ప్యాకెట్స్ ఒకసారి డబ్బా తెచ్చేసుకున్నామంటే ఆ తర్వాత మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటే కొంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఆ విధంగా కూడా అంతేకాకుండా డీమార్ట్‌లో కూడా కొన్ని షాప్స్ డీమార్ట్‌లోనే కాకుండా చిన్న చిన్న షాప్స్‌లో కూడా కొనుక్కోవడం వల్ల మనకి అక్కడికి ఇక్కడ కూడా ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఒక నెల అక్కడ, ఒక నెల ఇక్కడ ట్రై చేసి చూడండి. మీకే అమౌంట్‌లో డిఫరెన్స్ అనేది చాలా గ్యారంటీగా షూర్‌గా తెలిసిద్ది. డీమార్ట్‌లో అలాంటి వాటిలో కొనుక్కునేటప్పుడు మనం ఏంటంటే ఆఫర్స్ ఏదైనా ఉంటే గనక ఆ టైంలో గనక మనం మనీ స్పెండ్ చేసి దాని మీద చాలా బెటరు. మిగతా టైంలో ఏంటంటే మనకు తెలీదు. డీమార్ట్ లాంటి వాటి వల్ల ఏంటంటే షాపింగు మనకి కనపడ్డయన్నీ కొనేసుకుంటా ఉంటాము. మనకు నచ్చిందని చెప్పి బాస్కెట్‌లో వేసేసుకుంటాం. లాస్ట్‌కి బిల్ వచ్చేసరికి 10,000 అయిపోతది. మనకు కావాల్సిన గ్రోసరీస్ కాకుండా ఇంకా కొన్ని ఎక్కువ ఐటెమ్సే దాంట్లో ఉంటాయన్నమాట. సో, డీమార్ట్‌లు వాటికంటే చిన్న చిన్న షాపులో మనకు కావాల్సిన గ్రోసరీ లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకొని, ఆ షాప్‌కి వెళ్లి తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా బెటర్ విషయం. ఇక్కడ నిజంగా అండి మనం బయట దానికి డీమార్ట్స్ లేదంటే రిలయన్స్ వాటిలో కనుక ఈజీగా 1000-2000 దాకా డిఫరెన్స్ వచ్చిద్ది. మనం గనక ఎగ్జాక్ట్‌గా గ్రోసరీసే కొనుక్కుంటే గనక. సో, నన్నడుగుతారు ఇంకా డీమార్ట్‌కి మీరెళ్ళరా అని. సో, నేను డీమార్ట్‌కి వెళ్తానండి. వెళ్ళినప్పుడు నేను లూజ్‌గా దొరికేవి అంటే ప్యాకింగ్ కాకుండా అన్‌ప్యాక్డ్ తీసుకుంటా. మిగతావి ఎంఆర్‌పీ రేట్ ఉండేవి ఎక్కడైనా ఒకటే కాస్ట్ కాబట్టి సో, ఎక్కడైనా ఒకటే అవైతే. దాంట్లో కొంచెం మనకు డీమార్ట్‌లో కొన్ని ఆఫర్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసరికి నాకు తెలిసి ఇది కొంచెం కష్టమైన విషయమేమో ఇప్పుడు ప్రెజెంట్ రోజుల్లో. మనందరం షాపింగ్‌కెళ్తామండి. ఎవరివైనా షాపింగ్‌కెళ్తాం. ఇంతకుముందు మనకి ఏదైతే కావాలో డ్రెస్సో, లేతే పిల్లలకి బట్టలో, లేదంటే ఒక శారీనో కావాలనుకుంటే ప్రతి వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుందండి. అది ఎలాంటి వాళ్ళైనా ఎంత ఎర్న్ చేసినా కూడా బడ్జెట్ ఉంటుంది. సో, వాళ్ళు ఏం చేస్తారు సపోజ్ వెళ్ళాలనుకుంటే రూ. 2,000 చీరో లేతే రూ. 2,000 డ్రెస్సో ఏదో కొనుక్కోవాలనుకుంటా. అలా అనుకున్నప్పుడు మనం అమౌంట్ అటు ఇటుగా ఒక 500 గాని అలా 1000 గాని ఎక్స్‌ట్రా తీసుకొని వెళ్తాం. ఇప్పుడేంటంటే మనందరం కూడా కార్డ్స్ వచ్చేసినాయి, ఫోన్‌పేస్ వచ్చేసినాయి. అవి పట్టుకొని వెళ్ళిపోతాం కాబట్టి సో, ఒకవేళ మన బడ్జెట్ మించి కూడా కొనే ఛాన్సెస్ ఉంటదండి నిజం చెప్పాలంటే. సో, అది బావుంది గదా! ఈసారి తీసేసుకుందాంలే మనీ ఉన్నాయి గదా! కార్డ్‌లో, ఫోన్‌పేలో ఉన్నాయి గదా! డబ్బులని చెప్పేసి మనం తీసేసుకుంటాం గ్యారంటీగా. అలా కాకుండా నాకు తెలిసి బడ్జెట్ వేసుకొని మనం ఏదైతే కొనాలనుకుంటున్నామో దానికి లిక్విడ్ క్యాష్ మాత్రమే తీసుకొని వెళ్తే చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. మేబీ ఇదైతే కొంచెం కష్టం కూడా అవ్వచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు ఫోన్‌పేలు, కార్డ్స్ అందరికీ బాగా అలవాటయిపోయినాయి కాబట్టి కష్టమేమో. కానీ మనం ప్లాన్ చేసుకొని మనం పక్కాగా పొదుపు చేయాలి. మనం పక్కాగా మన బడ్జెట్ అనేది మించిపోకూడదు అనుకుంటే గనక ఇదైతే గ్యారంటీగా షూర్‌గా వర్క్ అవుతుందండి. షాపింగ్‌కెళ్ళేటప్పుడు కార్డ్స్, ఫోన్‌పేల కంటే లిక్విడ్ క్యాష్ తీసుకొని ట్రై చేయండి. మనం ఏదైతే కొనుక్కోవాలనుకుంటామో అది మాత్రమే కొనుక్కుంటాం. మిగతా అనవసరపు ఖర్చులనేవి పెట్టకుండా ఉంటాం. సో, ఈ విధంగా కూడా మనం ఇంకొక రకంగా మనం పొదుపు చేస్తున్నాము. సో, ఇంకా కొన్ని మిస్‌లీనియస్ విషయాలండి. కొన్ని కొన్ని పడేస్తా ఉంటాము. సో, వాటిని గూడా అన్నీ పడేస్తామంటే కొన్ని పనికిరానివి పడేయటమే మంచిది గూడా. కానీ ఒక్కోసారి ఏంటంటే, మనం వేస్ట్‌గా పోకుండా కూడా కొన్ని చేసుకోవడానికి ఉంటుందనమాట. ఒకరోజు మా ఇంట్లో 3 పాల ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి. 3 పాల ప్యాకెట్స్ కూడా వేస్ట్‌గా పడేసామట. మొత్తం విరిగిపోయినాయి పాలన్నీ గూడా. సో, నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. సో, ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఇంకా ఆ రోజు ఏం చేయాలో అర్థం గాక ఆ పాలన్నిటిని కలిపి ఇట్లా పన్నీర్ చేశానండి. సో, పన్నీరు మనం బయట కొనుక్కున్న రూ. 100 ఉంటుంది ఈజీగా. ఈజీగా కాదండి ఎగ్జాక్ట్ రూ. 100 ఇంకది. సో, మనం గనక ఇంట్లో ఇలాగ పాడైపోయిన పాలని ఈ విధంగా చేసుకున్నా గూడా, మనం కొంచెం సేవ్ చేసుకున్న వాళ్ళవుతాము. సో, అక్కడ నాకు లాస్ అయింది. ఇక్కడ నేను గెయిన్ చేసుకున్నట్టు అవుతదనమాట. సో, అందుకని చెప్పేసి ఇలాగ నేను వేస్ట్ కాకుండా చూసుకున్నాను. సో, ఇదేంటంటే ఫ్రిడ్జ్‌లో కొంచెం డీప్‌లో కాకుండా విడిగా పెట్టా కాబట్టి కొంచెం ముక్కయిపోయింది. సో, ఇదొచ్చేసరికి నెక్స్ట్ ఇవైతే టాబ్లెట్‌లండి మనందరం పడేస్తాం టాబ్లెట్స్ అయిపోయిన టాబ్లెట్స్ పనికిరానియన్నీ గూడా. నేనైతే వాటిని మొక్కల్లో వేస్తాను. సో, ఆ విధంగా మొక్కలు బలంగా పెరుగుతాయి. నేను కొంచెం ఫర్టిలైజర్ బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునేదానికి మనీ అనేది తక్కువ స్పెండ్ చేస్తానన్నమాట దాని విషయంలో. సో, ఆ విధంగా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు మనం మర్చిపోయే విషయాలు కూడా ఈ విధంగా మనం అనేవి సేవ్ చేయొచ్చు. సో, నేనైతే మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నానండి. మీకు తెలియని కొత్త విషయం ఏవైనా చెప్పినా, తెలిసిన విషయం రిపీట్ చేసినా, మీకు వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోనైతే లైక్ చేయండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళైతే గనక మన ఛానల్‌లో వీడియోస్ బాగున్నాయి అనుకుంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. కీప్ స్మైలింగ్. అందరూ బాగుండాలి. అందరిలో నేనుండాలి.